అది వాళ్ళకి అర్థమైపోయింది. ఎట్లా సాధ్యంరా? ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళలా, చేతులు కట్టుకోలా, ఏ నాయకుని పిలవలా, ఓ పని చేయించలా, ఏ రాజకీయానికి కొమ్ము కాయలా, సొంతంగా వాళ్ళు పని చేసుకొని ఆగిపోతుందేమో ఒక నెలైనా అనుకుంటే ఆగిపోకోకుండా, ఏ పూట పని ఆగిపోకోకుండా ఎప్పటికప్పుడు ఘనమైన రీతిలో ప్రారంభం వరకు అందరూ ఇక్కడ మందిరాలు కట్టిన పులివెందుల ప్రాంతంలో ప్రతి ఒక్కరిని మీరు గమనిస్తే, ఇండిపెండెంట్గా అది చిన్నదో పెద్దదో లేండి, కట్టిన కాటి గమనిస్తే ప్రతి ఒక్కరూ కూడా కనీసం సంవత్సరం నుంచి 2-3 ఏళ్ళన్నా కష్టపడి కట్టుకుంటూ వచ్చారు, స్థానిక సంఘం కలిగిన బిడ్డలు కూడా. కానీ దేవుడు మనకు తోడుగా ఉండుటను బట్టి కేవలం ఈ జరిగిన పని అంతా కూడా మనం చూస్తే జనవరి 1వ తారీఖున పని ప్రారంభించి నవంబర్ 23, 22 అయితే మనం ఓపెన్ చేసాం. కానీ అక్షరాల పని జరిగినటువంటి రోజులు మాత్రం చూస్తే చాలా తక్కువ రోజులు ప్రియులారా, చాలా తక్కువ రోజులు. ఎంత తక్కువ రోజులు అంటే దాదాపు 11 నెలలకు కలిపి 330 రోజులు దాదాపు అయితే ఈ పని జరిగింది. దాదాపు 200 రోజుల లోపలనే పనులన్నీ అయిపోయి ఆగిపోయిన రోజులు కాక దేవుడు తోడుగా ఉంటే ప్రియులారా అంతకు ఏమవుతామట? వర్ధిల్లుతాం. దావీదు ఎలా వర్ధిల్లాడో తెలుసా? ఒక గొర్రెలు కాసుకునేవాడు, యవనస్తుడుగా ఉండి బాగా చమత్కారంగా వీణ వాయిస్తాడు అని సౌలుకు దురాత్మ వచ్చినప్పుడల్లా వీణ వాయించడానికి తెచ్చుకున్న దావీదు ఆయుధాలు మోసేవాడయ్యాడు. ఆయుధాలు మోసేవాడైనటువంటి దావీదు సైన్యములో ఒక వ్యక్తిగా చేరాడు, సైన్యానికి సహస్రాధిపతి అయ్యాడు, సైన్యం ముందు వెనక నడిచేవాడయ్యాడు. ఒకానొక దినానికి మాటలు రాసేసరికి దావీదు ఇశ్రాయేలులకు, యూదా వారికి రాజు అయ్యాడు. అంతకు అంత వర్ధిల్లుట. దేవుని బిడ్డలారా, మీరందరినీ నేను చెప్తానండి, ఒకవేళ చిన్న ఇల్లు పెద్ద ఇల్లు ఏదైనా కానివ్వండి, ఒకప్పుడు అలాంటి ఇంట్లో మీరు లేరు. కానీ ఈరోజు మీకు సౌకర్యవంతంగా, ప్రతిదీ దీవెనకరంగా, భౌతికంగా వర్ధిల్లారు, ఆత్మీయంగా వర్ధిల్లారు, శారీరకంగా వర్ధిల్లారు. ఇప్పుడైతే బంగారు ₹1,00,000 అయింది కాబట్టి ఇప్పుడు కొనలేరు. కానీ 1,00,000 కాకముందే లక్షణంగా సుమారుగా 15-20 తులాలు కొని మీద వేసేసుకున్నారు, సరిపోయింది. ఇప్పుడేం భయంలే, ఇప్పుడేం కొనాల్సిన అవసరం లే. ఏదో ముందే దేవుడు కొనేసేసుకున్నారు. అలాంటి ఆలోచన దేవుడు ఇచ్చాడు, మీకు కొనేసేసుకున్నారు. నేనేం చెప్పుకున్నానంటే బంగారు చముకోవడమే కాదు, కానీ అన్ని విషయాలలో దేవుడు తోడుగా ఉండడం ద్వారా మీరేమయ్యారు? వర్ధిల్లారు. 4వది, దేవుడు తోడుగా ఉంటే ఏమవుతుందో చూద్దామా? 91వ కీర్తన 15వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. 91:15 వచనాన్ని ఒక్కసారి మనం చదువుదాం ప్రియులారా. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. చాలు ప్రియులారా. 4వదండి, దేవుడు మనకు తోడుగా ఉంటే శ్రమలలో నుంచి విడిపించబడతాం. అక్కడదే చెప్పాడు, నేను అతనికి తోడై ఉండేదను, అతని శ్రమలో నుంచి విడిపించి అతను ఏం చేస్తాను? నేను గొప్ప చేస్తాను. నిజమే ప్రియులారా, చాలా శ్రమలు మన జీవితాల్లో. భక్తుడైనటువంటి పౌలు ఒక మాట అంటాడు, నా సొంత వారి వల్ల, నా స్నేహితులు అనబడే వారి వలన, కపట సహోదరుల వల్ల చాలా శ్రమపడ్డాను నేను అంటాడు. అంటే ఆ పౌలు చెప్పే మాట యొక్క ఆంతర్యం ఏంటంటే, నన్ను నమ్మించి గొంతు కోశారు అని చెప్పాడు. ఒక విధంగా నన్ను నమ్మించి, వాళ్ళని నేను నమ్మినందుకు నా గొంతు కోసి నన్ను మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయారని చెప్పాడు పౌలు. అదే ఆ మాటకు అర్థం. అనేక మంది కపట సహోదరుల వల్ల, రకరకాలైన ప్రయాణాల వల్ల నేను చాలా శ్రమ పడ్డాను అంటే ఏంటి? కపట సహోదరులు అంటే, కపట సహోదరులు దగ్గరున్నంత వరకు ఆ విషయాలన్నీ రాబట్టేసుకున్నారు. వారకు నాకు సరిపోయకపోయేసరికి నా విషయాలన్నీ బట్టబయలు చేసి నన్ను ఏదో ఇబ్బంది పెట్టాలని చూశారు. కానీ నా దేవుడు నాకు తోడుగా ఉండుటను బట్టి ఆ శ్రమలలో నుంచి దేవుడు నన్ను ఏం చేశాడు? విడిపించాడు అన్నాడు పౌలు మాత్రమే కాదు ప్రియులారా, ఇక్కడున్న దేవుని ప్రియబిడ్డలు మన అందరి జీవితాలలో ఏదో ఒక రీతిగా శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు మన దేవుడు మనకు తోడై ఉండి ఆ శ్రమలలో నుంచి మనల్ని ఏం చేశాడు?
అలాగ విడిపించాడండి, అలాగ విడిపించాడు. ఎవరో మా ఇంటి దగ్గరకు వచ్చి బాదంకాయల కోసం వచ్చి ఒక పిల్లోడు వంకొని వాని మీద నుంచి ఇంకోడెక్కి బండ దాటుకోవాలని చెప్పి ఆ బండలు బాగా ఎండిపోయాయి, అది ఒడిగి విని మీద పడి ఈ పిల్లోడు దాని కింద పడిపోతే వాడు వెళ్ళిపోయి స్కూల్లో కూర్చొని ఎవరికి చెప్పుకోకుండా అప్పుడు ఆ సంవత్సరమే ఆ 3-4 నెలల ముందే ఇల్లు కట్టుకొని ఓపెనింగ్ చేరాం కాబట్టి వీళ్ళ దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, లేకపోతే ఇంత మంచి ఇల్లు కడతారా, కాబట్టి ఇదే అవకాశంగా రాబడదామని 10 లక్షల డిమాండ్తో మొదలుపెట్టారు. 8 లక్షలకు వచ్చారు, 5 లక్షలకు వచ్చారు. అప్పుడు ఒక ప్రభుత్వం చలాయిస్తుంటే ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తితో సిఐకి ఫోన్ చేయించారు. జైల్లో పెట్టండి అన్నారు. జైల్లో కూర్చున్నాను ఒక రోజంతా నేను. ప్రొద్దున నుంచి సాయంత్రం దాకా జైల్లో కూర్చోవడం, సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వచ్చి నిద్రపోవడం, మళ్ళీ ప్రొద్దున్న అయ్యేసరికి 9 గంటలకల్లా జైల్లోకి వెళ్ళిపోవడం, డబ్బులు కట్టు అనడం. నాకు ఆ డబ్బులు లేవు సార్, నేను ఏ తప్పు చేయలేదు, నాకు శిక్ష వేయండి. తప్పు చేయలేదని మాకు కూడా తెలుసురా, మాకు రాజకీయంగా కొంచెం ఫోర్స్ ఉంది, నీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే కదా అన్నాడు. నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి బాబు, ఇల్లు కట్టుకొని ఆల్రెడీ 2.5 లక్షలు నేను అప్పులో ఉన్నానని నేనంటాను. మొత్తం పైన విచారించారు, అప్పు ఉన్నది నిజమే అని తెలిసారు. చివరికి ఏమని వచ్చారు అని చెప్పేసి అంటే, ఏదో భూస్థాపనకి ఇస్తా ఉన్నావు అంట కదరా, ఒక 10-20 వేలు దాకా, ఇంకొక 20 వేలు కలిపి 40 వేలు అన్నాడు. 40 వేలు కూడా లేవు సార్ నా దగ్గర. ఆ పోలీస్ స్టేషన్లో ఒక ఆయన కానిస్టేబుల్గా పనిచేస్తుండే, నా భాగం 5,000 కట్టి బయటికి వెళ్ళిపోదు, ఎందుకు నువ్వు ఇక్కడ ఉంటావు, నేను ఇస్తున్నా కదా నా భాగం 5,000. ఇంకొకరు సంఘస్థులు కొంతమంది బిడ్డలు మంచికి 1,500 ఇచ్చి 40,000 తీసుకుని వాళ్ళ ఇంటికి వస్తే, అప్పటిదాకా ఇంటి మీదకి దొమ్మిగా వచ్చిన వాళ్ళు తెలుసు, వాళ్ళకు తెలుసు అది వాస్తవం కాదని, కానీ శ్రమ పెట్టడానికి ఏకమయ్యారండి అందరూ. ఏ ఊరు వాడో వచ్చి ఈ ఊరిలో చర్చి కట్టి ఇల్లు కట్టి ఇక్కడ ఉంటూ మన కళ్ళ ముందే మనం ఒక రూమ్ తీసుకోవడానికి, గవర్నమెంట్ రూమ్ తీసుకోవడానికి ఇన్ని ప్రయత్నాలు చేసి ఒక బాత్రూమ్ కట్టుకోలేకపోతే ఇంత మంచి ఇల్లు కట్టుకున్నాడు, వీరిని శ్రమ పెట్టాలి అని అనుకున్నప్పుడు దేవుడు తోడుగా ఉండి పురుగులారా శ్రమలన్నిటిలో నుంచి ఏం చేస్తూ వచ్చాడు, విడిపిస్తూ వచ్చాడు. మీరు కూడా ఎదిగినప్పుడు, అభివృద్ధి చెందినప్పుడు మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు అసూయతో మీ మీద శ్రమ పెట్టవచ్చు, కానీ దేవుడు తోడుగా ఉంటే ప్రతి సమస్య శ్రమలో నుంచి మిమ్మల్ని ఏం చేస్తాడు, విడిపిస్తాడండి. దేవుడు ఇంకొంత తోసేడు, పోన్లే మునిగిపోన్లేని తోసేడు, తప్పనిసరిగా శ్రమలో నుంచి విడిపిస్తాడు ప్రియులారా, విడిపిస్తాడు. కారణం ఏంటో తెలుసా, ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి. ఆయన తోడుగా ఉన్న వ్యక్తి తప్పనిసరిగా ఎలాంటి శ్రమలలోనైనా సరే, శ్రమలు రావని చెప్పను. యాకోబు భక్తుడు 1:13 అంటాడు, శోధన సహించువాడు ధన్యుడు, అట్టి శోధనకు నిలిచిన వాడైతే ప్రభు తను అనుగ్రహించిన జీవకిరీటాన్ని పొందుకోగలుగుతాడు. అంటే శ్రమలు వచ్చినప్పుడు నిలబడాలి, నిలబడినటువంటి వ్యక్తి ఒక దినాన గొప్ప ఫలాలను పొందుకుంటాడు. దేవుడు తోడుగా ఉంటే ఒంటరి వారం అని అనుకోవాల్సిన పని లేదు. దేవుడు తోడుగా ఉంటే మనకేం తక్కువ కాదు. దేవుడు తోడుగా ఉంటే అంతకంతకు వర్ధిల్లుతాం. దేవుడు తోడుగా ఉంటే శ్రమలలో నుంచి విడిపించబడతాం. ఇంకా కొన్ని మాటలు చెప్తాను చూడండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. నీవు పోవు చోట్ల నెల్లను నీకు తోడుగా చూసారా, నీకు తోడుగా నుండి నీ శత్రువులనందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. బాబా, ఎంత గొప్ప పేరండి. దేవుడు తోడుగా ఉంటేనంట లోకములో ఉన్నటువంటి గనులకు కలిగే పేరు మనకు కలుగుతుందంట. మీరు అనొచ్చు, ఇప్పుడు మాకేం గనులన్నా, పొరపాటుగా మేమేమన్నా వార్డు మెంబర్గా ఏమైనా నిలబడతామా? అక్కర్లా. ఈరోజు మీకు, నాకు, మనకు కలిగిన ఘనమైన పేరు ఏదైనా ఉంది అంటే యేసు ప్రభుల వారి యొక్క బిడ్డలముగా, అది చాలు ప్రియులారా. అందుకే మీకు చెప్పమంటారా, మీరు ఎప్పుడైనా వెళ్ళిపోయేటప్పుడు, ఏదైనా మీ మీదికి ఎవరైనా ఏదైనా చేయాలనుకున్నప్పుడు, మిమ్మల్ని ఏదైనా బాధించాలనుకున్నప్పుడు ఏమంటారో తెలుసా, వాళ్ళ జోలికి వద్దులేబ్బా, వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేసుకునేవాళ్ళు అంటారు. సహజంగా ఈ మాట ఎప్పుడే అంటారు, వాళ్ళ జోలికి ఎందుకు వెళ్తావురా, వాళ్ళు రాజకీయంలో బాగా పేరు కలిగిన వాళ్ళు, వాళ్ళని ఏమనంటే పలానా నాయకుడు వస్తారు వాళ్ళ పక్షాన యుద్ధం ఆడతాడు అని ఒక నాయకుని బేస్ చేసుకుని మాట్లాడతారు.
కానీ ఈరోజు మన దగ్గరకు వచ్చేటప్పుడు భయపడుతున్నారంటే ఎవరిని బట్టి? మన ఎత్తు బలాన్ని బట్టి కాదు, మనకున్న డబ్బులను బట్టి కాదు, మన దేవుని బట్టి, ఘనుడైన దేవుని బట్టి. అందుకే అక్కడ రాయబడి ఉంది ప్రియులారా, లోకములో ఉన్నటువంటి ఘనులైన వారికి కలిగే పేరు నీకు కలుగు చేస్తాను. ఈరోజు మనకు కలిగిన ప్రతి పేరు వెనక దేవుని ఘనత ఉంది ప్రియులారా, ఘనత ఉంది. ఈ పులివెందులకు దగ్గరలోనే మా ఊరు వేల్పుల, మహా అంటే ఒక 8 కిలోమీటర్లు ఉంటుంది. ఆ ఊరు నుంచి ఈ ఊరికి ఇప్పుడు కూడా చాలామంది పనులు చేసుకోవడానికి వస్తూ ఉంటారు. ఆ ఊరిలో ఒక సామాన్యమైన కూలి పని చేసుకునే వాళ్లకు జన్మించిన బిడ్డను నేను. అలాంటి నేను ఈ పులివెందుల ప్రదేశానికి వచ్చి దయాల కొంపల్లో నివాసాలు చేశాను. అంటే బాడుగులు తక్కువ అని, ఈ ఇంట్లో దయం ఉండాయంటే నేను ఉంటాను లేనేది. ఏమట్లా అనంటే బాడుగు తక్కువ అని. అలాగ ఉన్నటువంటి మేము ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రియులారా, ఉభయ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా ఒక మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్న రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఒక ఘనమైన పాత్రగా ఎన్నో పర్యాయములు ఆ కుటుంబంలోని వారందరికీ వాక్యము చెప్పేటటువంటి ఘనతను దేవుడు ఇస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, చాలామంది వీడు వాడు అన్నవాళ్ళు, ఏ ఊరి వాడవరా ఈ ఊరికి వచ్చి మందిరం కట్టడానికి అన్న వాళ్ళందరూ మేము చారిటీలో పనిచేస్తూ వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు కొంచెం మాకు కూడా అట్లా వాళ్ళ లోపలికి వచ్చి కూర్చుంటామని ఎన్నో ప్రాధేయపడిన వాళ్ళు, మా బంధువులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఒక సిమెంట్ మూట కూడా సాయం చేయనటువంటి వాళ్ళు. అబ్బాయి ఎవరనుకున్నావు, అమ్మాయి ఎవరనుకున్నావు, మా బంధువు, వేలు విరిచి కాలు విరిచి అన్నీ ఇరిచింటే అతుకులు కట్టిన బంధువులు మా వాళ్ళని చెప్పుకుంటూ వచ్చారు. ఎవరిని బట్టో తెలుసా? ఘనుడైన క్రీస్తుని బట్టి ప్రియులారా, దేవుని బట్టే. పేరు ప్రఖ్యాత ఎవరికి ఏది కలగాలన్న ప్రభువును బట్టే. ఈరోజు మీరున్నటువంటి స్థలాలలో, మీరు నివసించే ప్రదేశాలలో, మీ కుటుంబ సభ్యుల మధ్య, రక్త సంబంధికుల మధ్య ఒక ఘనమైన పాత్రగా మీరున్నారు అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీకు పెరిగిన ఆస్తిని బట్టి కాదు, ఆ ఆస్తికి ముందే మీ జీవితంలోనికి వచ్చి మీకు తోడుగా నిలిచిన యేసుక్రీస్తుని బట్టే. యేసుక్రీస్తుని బట్టే. ఆస్తి మధ్యలో వచ్చిందండి, ఆస్తి కన్నా ముందే వచ్చాడండి ప్రభు మీ దగ్గరికి. మిమ్మల్ని వెదకి రక్షించాడు, నన్ను వెదకి రక్షించాడు. మనకు ఆయన ఒక ఆధారభూతుడుగా అయ్యాడు, శిరస్సు అయ్యాడు, నమ్మదగిన వాడయ్యాడు. ఆయన ద్వారా మనం భౌతికంగా ఎన్నో మేలు పొందుకున్నాం. ఇప్పుడు అందరూ చెప్తున్నారు, అమ్మాయి ఎవరో తెలుసా, మా బంధువు, ఈయనెవరో తెలుసా, మా వాళ్ళు. ఎందుకు? ఇప్పుడు మీ దగ్గర ఏదో ఉంది అని. ఏదో లేక ముందే మిమ్మల్ని ఘనపరచడానికి ప్రభు వచ్చాడు. అందుకే దావీదుతోనే ఆ మాట అన్నాడు. మీరు 8వ వచనం చూస్తే ఎంత బాగుంటాయి తెలుసా అండి ఆ మాట. 8వ వచనం 3వ లైన్లో నేను చదువుతాను చూడండి. గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని. ఎక్కడున్నాడంటండి? గొర్రెల కాపులోనున్న నిన్ను, రెండవది గొర్రెల దొడ్డిలో నుండి తీసి. గొర్రెల దొడ్డి సువాసన కలిగిందా? సువాసన కలిగిందా? ఎప్పుడు గంజు, ఆ పెంటికలు, ఆ గలీజే కదండి. అలాంటి చోట ఉన్న నిన్ను రత్న కంబళ్ళు ఉన్నటువంటి మంచం మీద అద్భుతకరమైన నగర్లోనికి నేను ఎలాగ తీసుకొచ్చానో తెలుసా దావీదు? నేను గనులకు కలిగే పేరు నీకు కలగాలని నేను నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించాను దావీదు. దావీదనే కాదు ప్రియులారా, ఈ వాక్యం వింటున్న ఆయన ప్రియబిడ్డలైన మనలకు కూడా ఆయనను బట్టి కలిగిన ఘనత ఏమనగా ఆయన మన ప్రభువుగా, మన రక్షకుడుగా ఉండడమే. 5వ విషయాన్ని చూసాం కదా. 6వ విషయం కూడా చూద్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడనిది ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలనగా. చాలు చాలు చాలు. ఇంకా తర్వాత మీరు ఈ అధ్యాయం అంతా తర్వాత చదువుకోనండి. దేవుడు మనకు తోడుగా ఉంటే
అటువైపున ఎంత బలవంతులైనా సరే విజయం మనదే. అటువైపున ఎంత బలవంతులైనా ఉండనివ్వండి. అది మీకు తెలుసు. ఆ 14వ అధ్యాయంలో వేగు చూడ్డానికి 12 గోత్రాల్లో నుంచి 12 మంది వెళ్ళారు. ఆ ప్రాంతంలో ద్రాక్ష గెలలను, తేనెను, కావలసినటువంటి పంటలను కొన్ని తీసుకొచ్చారు మోషే ఎదుటకు. ఏంటయ్యా అక్కడ సమాచారం చెప్పండి అని అంటే 10 మంది అంటున్నారు, అయ్యో బాబోయ్, అక్కడ పంటలు బాగా పండే మాట, సమృద్ధి అయిన నీళ్లు కలిగిన మాట వాస్తవమే, కానీ వారు ఉన్నత దేహులు, ఎంత ఎత్తున్నారు తెలుసా, ఎంత బలం ఉన్నారు తెలుసా, వాళ్ళ ముందు మేము నిలబడితే మిడతల మాదిరి కనిపించాం, వాళ్ళు మనల్ని కొట్టి చంపుతారని అన్నారు. కానీ ఇద్దరు మాత్రం, యెహోషువ, కాలేబు మాత్రం అంటున్నారు, లేదు లేదు, మన దేవుడు మనకు తోడై ఉన్నాడు గనుక మీరు భయపడమాకండి, వారి మీద దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు అని చెబితే, వాస్తవానికి అందరూ రాళ్ళు రువి చంపాలనుకున్నారు, కానీ దేవుడు అడ్డగించాడు, దేవుడు ఆపు చేశాడు. కానీ తర్వాత దినాల్లో జరిగినది ఏంటి అంటే, ఆ 10 మంది తప్పు సమాచారం తెచ్చిన వాళ్ళు చనిపోయారు, వారిని ప్రోత్సహించిన వాళ్ళు చనిపోయారు. కానీ ఎవరైతే దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ముందుకు వెళ్తామని చెప్పారో ఆ ఇద్దరు మాత్రం విజయపదములో పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి వెళ్ళారు. దేవుని ప్రియబిడ్డలారా, ఎత్తు చూసి బలాన్ని చూసి కాదు మనం భయపడాల్సింది. అందుకే హిజ్కియా ఒక మంచి ప్రార్థన చేస్తాడు. తన జనులను ధైర్యపరిచే ఒక మాట నాకు చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. నాకు అప్పుడప్పుడు కొన్ని శోధనలు, బాధలు ఎదురై, అమ్మా వాళ్ళతో పెట్టుకున్నావా నువ్వు, వీళ్ళతో పెట్టుకున్నావా నువ్వు, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలుసా, వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలుసా అన్నప్పుడు నేను ఆ మాటనే తలుచుకొని సంతోషపడతాను. హిజ్కియా అంటాడు, మాంస సంబంధమైన బాహువే వారి అండ, వారి అండ మాంస సంబంధమైనది, కానీ మన పక్షమున యుద్ధములు జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకేమై ఉన్నాడు, తోడై ఉన్నాడు. హిజ్కియా మాట చెబితే జనులందరూ నమ్మారండి, జనులందరూ నమ్మారు. అందుకే మీరు చూడండి, హిజ్కియా కానీ తన ఎదుట ఉన్న సైన్యము కానీ ఒక్క బాణము కూడా ఉపయోగించాల అష్షూరీయుల మీదికి. ఉపయోగించారా మీకు తెలిసేమైనా? ఒక్క బాణం కూడా ఉపయోగించాల. దేవుడు ఒక్క దూతను పంపించాడు. ఆ ఒక్క రాత్రిలో 185,000 మందిని ఆ దూత చంపేసింది. ప్రొద్దనికల్లా భయపడి అష్షూరు రాజు తన దేశానికి వెళ్ళిపోయాడు. ఒక వార్త విని ఆ దేవాలయంలో ముక్కుతుంటే తన కడుపున పుట్టిన కొడుకే చంపాడు. వాళ్ళందరూ చెదిరిపోయారు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవుడు మనకు తోడుగా ఉంటే కొన్నిసార్లు మనకు ఇది సాధ్యం కాదేమో అనుకోవచ్చు, కానీ అంతిమ విజయము ఎప్పుడైనా ఎవరిది? దేవుని బిడ్డలదే. అంతిమ విజయం అంటే చివరి విజయం ఎప్పటికైనా మందే. కారణం ఏంటంటే మన దేవుడు మరణాన్నే గెలిచాడు. సృష్టి ఆది నుంచి మరణం అందరి మీద అధికారం చెలాయించుకుంటూ వచ్చింది, అందరిని చంపేసుకుంటూ వచ్చింది. యేసుప్రభుల వారు కూడా చనిపోగానే అబ్బా అని పండగ చేసుకుందాం అనుకుంది, కానీ వాడి సంతోషం ఎక్కువ లేదు. ఆయన 3వ దినాన తిరిగి లేవగానే వాక్యం సెలవిస్తుంది, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళును నా ప్రభు వారు ఏం చేశారు? విరిచారు. ఎలాగ సాధ్యం? ఆయన మహిమాన్వితుడైన దేవుడు. అందుకే వీటన్నిటిలో మనం అత్యధిక విజయం పొందుతామని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35 నుంచి 38 వరకు చూస్తున్నప్పుడు, శ్రమ అయినను, హింస అయినను, బాధ అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైన అట్టిది మరి ఏదైనను సరే, వీటన్నిటిలో నుంచి అత్యధిక విజయాన్ని ప్రభు ద్వారా మనం స్వతంత్రించుకుంటాం. దేవుడు మనకు తోడుగా ఉంటే విజయం ఎవరిది? ఎప్పుడైనా దేవుని బిడ్డలదేనండి. మీరు బైబిల్ గ్రంథాన్ని చూడండి, మీకు విజయం కావాలన్నా ఒకే ఒక పని చేయండి. ఏం పెద్దగా ప్రయాసపడాల్సిన పని లేదు. ప్రభు ఎదుట మీరు చెయ్యెత్తి గోజాడగలిగితే, మనకు తెలుసు మోషే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన చెయ్యెత్తితే ఏమవుతుంది? విజయం కలుగుతుంది. చేయి బరువు ఎక్కి దించితే అపజయం కలుగుతుంది. మీరు ప్రార్థన చేస్తూ ఉన్నంత వరకు, చేయితే ప్రార్థన చేస్తున్నంత వరకు విజయం మీదే. ప్రార్థన బరువు అయిందనుకో, మోషేకు చేయి బరువు ఎత్తి దించాడు, బరువు అయిపోయి దించాడు. ప్రార్థన బరువు అయిందనుకో, జీవితంలో ఎప్పుడు విజయాలు ఉండవు. ఏదైనా బరువు కావచ్చు, కానీ ప్రార్థన బరువు కాకూడదు.
చివరిగా ఒక్క మాట చెప్పి ముగించేస్తాను, సరేనా? ఆది కాండము 26వ అధ్యాయము 3వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. 26:3. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఎంత బాగుందండి మాట. అబ్రహామును గురించి మాట్లాడుతూ, అబ్రహాముకు కరువు వచ్చిందండి తను నివసించే ప్రదేశంలో. కరువు వచ్చినప్పుడు అబ్రహాం అనుకున్నాడు, కరువు నుంచి తప్పించబడ్డానికి ఐగుప్తుకి వెళ్దాం అనుకున్నాడు. ఐగుప్తులో ధాన్యం బాగుంది, సమృద్ధిగా పంటలు పండే ప్రదేశం, అది నీళ్లు పారేటటువంటి ప్రదేశం కాబట్టి ఐగుప్తుకి వెళ్దాం అనుకున్నాడు. వెంటనే దేవుడు అన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఈ దేశమందు పరదేశివై ఉండుము. అందుకే మీరు చూడండి 2వ వచనంలో రాయబడింది, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరదేశివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్నేం చేస్తాను? ఆశీర్వదిస్తాను. కరువు బెత్లెహేం అంతా ఉంది, కానీ బెత్లెహేం అంతా కరువు ఉన్నా ఒక్క కుటుంబం మాత్రమే ఆ ఊరు విడిచిపెట్టేసిపోతుంది. ఎవరు? నయోమి కుటుంబం ఒకటి. అందరికీ కరువు ఉంది కదా, ఏదో కలిగింది ఏదో తింటూ. వీళ్ళ ప్లాన్ ఏంటి తెలుసా? బయటికి వెళ్ళి బాగా సంపాదించుకుందాం అనుకున్నారు. దేవుని బిడ్డలారా, సమృద్ధి అయిన వాక్యము దొరికే చోటు నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళినా మనకు ఉన్న వాటిని అన్నిటిని ఏం చేస్తాం? పోగొట్టుకుంటాం. ఆమె అంటుంది, అందుకే మీరు తర్వాత చూడండి, భర్త, 2 కుమారులు చనిపోయారు, కోడలు వెళ్ళిపోయింది, ఒక కోడలు వెనకమ్మడితో వచ్చింది, అందరూ వచ్చారు, అయ్యే నయోమి కదూ, బాగున్నావా నయోమి అని అందరూ మాట్లాడుతున్నారు. నయోమి అనగా మధురం. ఇప్పుడు అంటుంది, నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని ఇప్పుడు ఎలాగొచ్చాను? రిక్తురాలిగా వచ్చాను అనింది. నేను అడుగుతాను, ఓ మెంటల్ నయోమి, సమృద్ధిగా ఉంటే ఎందుకు పోయావును? ఈమె అంటుంది, నేను సమృద్ధి కలిగిన దాన్నే వెళ్ళిపోయాను, కానీ ఇప్పుడు ఎలాగొచ్చాను? రిక్తురాలిగా వచ్చాను. సమృద్ధి కలిగిన దాన్ని అయితే ఎందుకు పోయావు తిక్కదానా? ఇక్కడ అంటున్నాడు అబ్రహాము, ఐగుప్తుకి వెళ్ళగాకు. ఒక టైంలో నేను వెళ్ళాల్సి వస్తుంది, తర్వాత నేను తీసుకెళ్తాను. ఎప్పుడు? నీ మనవడైనటువంటి యోసేపు కాలంలో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని ఏళ్ళు ఉండాలా, దేవుని గొప్పతనం ఏదో తెలుసుకొని మీరు మొరపెట్టాలా. అప్పుడు 430 సంవత్సరాల తర్వాత బానిసగా ఉన్నటువంటి మిమ్మల్ని నేను ఇడిపిస్తాను, అది తర్వాత ప్రణాళిక. కానీ ఇక్కడ అంటున్నాడు చాలా చక్కగా మాట్లాడుతూ, నేను చెప్పిన చోటు నువ్వు ఉండు, నేను నిన్నేం చేస్తాను? ఆశీర్వదిస్తాను. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుడు అంటున్నాడు, ఆయన తోడుగా ఉంటే మనము ఉన్న చోటనే ఏం చేస్తాడు? దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. ఇక్కడే నిలిచాం. జీవితంలో ఒక పేరు సంపాదించుకోలేకపోయినా, ధనధాన్యాదులు భోగభాగ్యాలు సంపాదించుకోకపోయినా, 10 మందినైనా వాక్యాన్ని ప్రేమించే బిడ్డలను సంపాదించుకోగలిగాం. వారితో పాటు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. కొరత లేకుండా, కొదవ లేకోకుండా ఇక్కడే దీవిస్తూ ఉన్నాడు. హద్దులను విశాలపరుస్తూ ఉన్నాడు, సరిహద్దులను విస్తరింప చేస్తున్నాడు. ఇదే చోట ఉంటూ, ఇదే చోట నిలబడి వాక్యం ప్రకటిస్తుంటే రాష్ట్రములో, దేశంలో, ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలా చోట్ల మన వాక్యం వింటున్నారు. మొన్నటి దినాన ఒక సహోదరి ఫోన్ చేస్తుంది, అయ్యా నేను కువైట్లో ఉంటానయ్యా, మాది తూర్పుగోదావరి జిల్లా, పని చేసుకోవడానికి వచ్చాను ఈ ఊర్లో. ఇంట్లో నేను ఒక కుకింగ్ పని చేస్తాను, మాది ఒక పేద కుటుంబమే, నా భర్త పిల్లలు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాను, ప్రతిరోజు మీ వాక్యం వింటానయ్యా, ప్రతిరోజు మీ వాక్యం వింటాను. మన వాక్యం వినేవాళ్ళు కువైట్లో ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు, అబుదాబిలో ఉన్నారు, షార్జాలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, ఎక్కడున్నారో కూడా తెలియదు నాకు. ఇంకా అనేక చోట్ల ఒక చిన్న సేవకుడినే, నాకన్నా ఇంకా బాగా పెద్దగా చేసేవాళ్ళు, ఘనమైన సేవ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళతో నాకు పోటీ కాదు, లేదా నేను వాళ్ళకు పోటీ కాదు. నా పరిధి వరకు చెప్తున్నాను. ఆయన ఇక్కడుండి సేవ చేయన్నాడు, సేవ చేస్తూ ఉండగానే అనేక చోట్లకు వెళ్తూ ఉన్నాడు, తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని ప్రకటించేటటువంటి విషయంలో ప్రాముఖ్యంగా ప్రభు సహాయాన్ని కోరి
రేపు మీరు చూడండి, రేపటి దిన వాక్యంలో లాస్ట్లో ఒక యాడ్ వస్తుంది, చివరిలో ఒక యాడ్ వస్తుంది. అంటే పులివెందుల సంఘంలోనైనా అటు ప్రొద్దుటూరు సంఘంలోనైనా ఆదివారం మీరు ఉన్నట్లయితే మాతో పాటు కలిసి ఆరాధించండి అని అందులో మీ అందరి ముఖాలు ఉన్నాయి. మీ అందరి ముఖాలు ఇప్పుడు ఎక్కడెక్కడ చూస్తున్నట్లు, మీరు ఇక్కడే ఉన్నా, మనకు బంధువులు ఎవరు లేకపోయినా మీ అందరి ముఖాలు ఇప్పుడు నేను చెప్పిన అన్ని రాష్ట్రాల్లో దేశాల్లో చూసినట్లే. కాబట్టి దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు అన్నాడు అబ్రహాముతో, ఇక్కడే ఉండు, నేను నిన్నేం చేస్తాను, ఆశీర్వదిస్తాను. దేవుడు తోడుగా ఉంటే చెప్పండి, మొదటిదేంటి, ఒంటరి వారం కాం మనం. దేవుడు తోడుగా ఉంటే మనకేమీ తక్కువ చేయడు. దేవుడు తోడుగా ఉంటే అంతకంతకు వర్ధిల్లుతాం. దేవుడు తోడుగా ఉంటే శ్రమల నుంచి విడిపించబడతాం. దేవుడు తోడుగా ఉంటే ఘనులైన వారికి కలిగే పేరు మనం పొందుకుంటాం. దేవుడు తోడుగా ఉంటే విజయ పదములో నడుస్తాం. దేవుడు తోడుగా ఉంటే ఆశీర్వదించబడతాం. లేచి నిలబడదామా, చిన్న ప్రార్థన చేస్తాం. దేవా, నువ్వు మాకు తోడుగా ఉండు, నువ్వు మాకు తోడుగా ఉండు. కొన్నిసార్లు మేము నొచ్చుకుంటాం, విసుక్కుంటాం, సనుక్కుంటాం, గొనుక్కుంటాం. ఏం దేవుడులే, ఏం ప్రార్థనలే అని కొన్నిసార్లు మమ్మల్ని నిర్లక్ష్యానికి గురి చేస్తుంది అపవాది. అయినా మేము మీ వైపే చూస్తాం. తండ్రి, మాకు తోడుగా ఉండు. ఈ లోకంలో మమ్మల్ని కన్నవాళ్ళు కొంతవరకు తోడుంటారు. మా భర్త, మా భార్య కొంతవరకు తోడుండి కొంతవరకు పనిలోకి వెళ్తారు. మా పిల్లలు కొంతవరకు తోడుండి తర్వాత విద్యాలయాలకు వెళ్తారు. మేము సంఘంలో ఉన్నప్పుడు మా సేవకుడు కొంతవరకు తోడుగా ఉండి దేవుని వాక్యం చెప్తాడు. కానీ నీవైతే, మీకు చెప్పమంటారా, 28వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త చివరి వచనంలో అన్నాడు, ఈ దేవుడు సదాకాలము మనకేమైనాడు, తోడై ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. మహిమ స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. దేవా, మీరు మాకు తోడై ఉంటే ఏ మేళ్ళు కలుగుతాయో అద్భుతకరమైన 7 విషయాలు చెప్పారు తండ్రి. 7 పరిపూర్ణకు సాదృశ్యముగా ఈ వాక్యము ఈ దీన సేవకుడికే కాదు, కానీ మీ ఎదుట కూర్చొని విన్న బిడ్డలందరి జీవితాల్లో ఈ ప్రతి కార్యాలు ఉన్నాయని మేము విశ్వసిస్తూ ఉన్నాం. అవును తండ్రి, ఉన్నాయి. నువ్వు గొప్ప దేవుడవు. వీటన్నిటిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, కొన్నిసార్లు మేము బాధలో, భయములో, ఇరుకులో, ఇబ్బందుల్లో, నిందల్లో, అవమానాల్లో, బలహీనతల్లో, శరీర బలహీనతలో తలడిల్లుతూ ఉన్నప్పుడు నాయన మీరు మాకు తోడుగా ఉండి బలపరుస్తూ వచ్చారు. ఇక ముందు కూడా నాయన మీరే తోడు నీడ కాపుదలను అనుగ్రహించి ఇటు దీవెనలన్నీ మేము పొందుకున్నట్లు సహాయం చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.